మై ఛానల్ అమ్మే డిజర్ట్. ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ ఈరోజు స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది. ఇప్పుడు మా మమ్మీ ఎట్లా చేస్తుంది ఏంది అనేది నేనైతే మా పిల్లలు అయితే వచ్చిర్రు హాస్టల్ నుంచి. వాళ్ళు రాగానే చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అని అంటే ఈరోజు చేస్తున్నారు. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తుంది. మ్యాక్సిమం అందరికీ తెలుసు చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలో కదా. లెక్క పెట్టుకుంటుందా? మనకు వచ్చినట్టు చేస్తున్నాం, అంత హోటల్ స్టైల్లో మనకేం రాదు. అవును, బయట తింటే ఇంకా మస్తు ఉంటుంది. బయట ఎట్లా బాగుంటుంది అమ్ములు, బయట పుదీనా అట్లా నేర్చుకోవాలి. ఇవైతే మసాలాలు నేను కలపాలా. నేను పెరుగు ముట్టుకోను, నేను పెరుగు అసలు నేను తినే ఆ పెరుగు మార్నింగ్లో పెరుగు వేస్తుంది అని చెప్పి నేను ఏం చేస్తా, స్పూన్తో కలుపుతా. స్పూన్తో ఎంత కలపాలి? ఇక ఇట్లా నేను కలిపా, ఇట్లా గంట ఉంటుంది కదా, అల్లం వెల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆగే మమ్మీ, పసుపు. ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది, ఆ ట్రెండ్ చేయాలి. పసుపు వేసి ఇట్లా మ్యాజిక్ లాగా చేస్తుంది చాలా మంది. నేను కలుపుతా మమ్మీ, కలిపేటప్పుడు చెప్తా ప్లీజ్. కత్తెరేడుందిరా? నిమ్మకాయ రసం. నిమ్మకాయ. మమ్మీ నాకు పెరిగేయడం ఇష్టం. నేను పెరుగు తినగానే ఇట్లా పెరుగన్నం కలపడము ఇంకా ఏదైనా చేయడం అంటే నాకు ఫుల్ ఇష్టం. కానీ లాస్ట్కు నువ్వే కలుపుదు. లే పెరుగు అయితే నేనే వేస్తా. ఏదో నువ్వే వేసి కలుపుదు బాబు. ఇవన్నీ వేసినాక నూనె. ఇంకెంతగానో వేస్తాం. ఇందులో ఏమేమి వేసిందంటే బిర్యానీ వేయాలి. ఎవరు మమ్మీ? శైలు వంశీ. మసాలా, ధనియాల పొడి. ధనియాల పొడి. నేను చెప్తా ఒక్కొక్కటి. ఇది దీన్ని ఏమంటారే అది బిర్యానీ నాకు కూడా గుర్తుకొస్తలేదు సడన్ గా. బిర్యానీ నేను పెరుగు తినమంటే తినగాని చేతులతో కూడా పెరుగుని ఏది ముట్టుకోను, కానీ ఇట్లా వేయడం కలపడం అంటే నాకు ఇష్టం. మొత్తమా? మొత్తం మంచిగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం దీంతో కవర్ చేస్తాను నేను. స్మెల్ కూడా నచ్చదు నాకు. మరి ఎందుకు వేస్తా అంటున్నారా? ఇష్టం. చాలా కలుపుతా. సో ఇప్పుడు నేనైతే మంచిగా ఆనియన్ కూడా వేసేసింది. అరే మమ్మీ ప్లీజ్, నేను గంటతో కలిపినాక నువ్వు కలుపుతాను. ఒకవేళ పెరుగు లేకపోతే కలిపేదాన్ని నేనైతే అందరూ ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటారు, కానీ నాకు ఇప్పుడు టైం లేక నేను గట్టిగా మాట్లాడు. మా ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు, మా ఫ్రెండ్స్ కోసమే చేస్తాను, కానీ వాళ్ళు తినరు. చేతను కలపములు. నాకు కల్పనకి బలం కూడా సరిపోతలే, అందుకే చేతను కలపని చెప్తున్నా. వద్దు.
किट्टू भाई వచ్చిండు अरे नीचे गिरती रे ना क्यों तेरे को क्यों रे इधर देख बिरयानी बनाया खागो 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 खाता है हमें जुड़े याकंటుంది వీళ్ళు రాజస్థాన్ అయ్యా లగ్ गया तेरे दीदी को సో మంచిగా రెడీ అయ్యి వచ్చింది ఈమె అయ్యా మళ్ళీ తీట పని స్టార్ట్ అయిపోయింది డున్ను అచ్చా సూపర్ मेरा फोटो दिखाओ ఇప్పుడు ఎంతసేపు ఉంచుతుంది ఇట్లనే ఒక హాఫ్ అన్ అవర్ నా అయినాక చేద్దాం. तू करती देख उसको अच्छा है स्मेल మమ్మీ అయితే ఇక్కడ ఏంటి రైస్ ఇక్కడ బగారా అమ్మో అంత పెద్దగా వచ్చింది ఇక్కడ బగారా రైస్ అక్కడ అది చికెన్ చికెన్ ఎస్ రైస్ అంటే అన్ని రైస్ మసాలాలు అన్నీ వేసుకున్నా. ఆయిల్ నేను చెప్తా ఆయిల్ దాల్చిన చెక్క, చెక్క బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, వామ్మో లవంగాలు. సో ఇది నేనే కలిపినా కాబట్టి టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఎందుకంటే ఇది నా చేతులతో కలిపిన ఎట్లయినా మంచిగా రావాల్సిందే ఇది అంతేనా ఇది పెట్టేసి అయిపోతుంది మళ్ళీ ఏం చేయాలి మొత్తం వైట్ కావాలి హంచ్కి ఆనియన్ శైలికి ఖా బయట అమ్ముకోడానికి ఎట్లుందిరా బాగుందా ఇది చూడమ్ములు బాగుంది ఎందుకు బాగుందంటే కూర కలిపింది నేనే నువ్వే కలిపినవా అందుకే బాగుంది అది వేసింది ఎవరు అది నేనే కలిపింది నేను చేసింది ఎవరు నువ్వేం చేయలే డబ్బులన్నీ నాయి అబ్బో డబ్బులు ఒకరి కలిపింది ఒకరు చేసింది ఒకరు చెప్పరా మామ చెట్టుందిరా మంచిగా ఉంది చేయదు మంచిగా ఉంది ఈ హాస్టల్ పోతారు వీళ్ళు ఇక నిన్నటి నుండి నన్ను చికెన్ బిర్యానీ అని అడుగుతా ఉన్నారు. ఫైనల్ నువ్వు చెప్పేస్తుందా బాగుంది ముక్క సూపర్ వంట మీది డబ్బులు నాయి వీడియో పాపది సారా సో ఇప్పుడైతే మేము తిన్నాము అయిపోయింది బిర్యానీ అయితే మంచిగా చేసింది సో బిర్యానీ ఎందుకు మంచిగా అయిన దానికి ఒక రీజన్ అవుతుంది బిర్యానీ ఎందుకంత మంచిగా అయిందంటే అలా గంట పెట్టి కలిపింది నేనే కాబట్టి అంత మంచిగా అయింది మామూలు కలిపినందుకు మంచిగా అయిందని మామూలు ఫీల్ అవుతుంది. ఫీల్ అవుడు కాదు నేనే మంచిగా చేస్తాను నేనే మంచిగా అయిందని ఆగుతలేదు ఇక ఏచి బాలే నాకు నచ్చలే నువ్వే కలిపినది బాగుంది కూర బాగుంది అన్నం బాగుంది బిర్యానీ బాగుంది కేవా శైలు చలో నవ్వుతుంది మమ్మీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి బాయ్ ఇట్లా కాదు బాయ్